సో గైస్ ఇప్పుడు ఈ లెట్స్ టాక్ లో వన్ ఆఫ్ ద రీసెంట్ టైమ్స్ లో నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన సినిమా బాగా హల్చల్ రేపి బాగా కొంచెం కలకలం సృష్టించి కల్లోలం సృష్టించిన కైండ్ ఆఫ్ సినిమా అన్నమాట. ఈ సినిమా మీద ఆల్రెడీ చాలా వీడియోస్ నేను పెట్టేశాను ఆన్లైన్లో. కాకపోతే ఈ సినిమా చూసినప్పటి నుంచి వంశీ కానీ నేను కానీ ఈ మూవీ గురించి ఒక్క ముక్క కూడా మాట్లాడుకోలేదు. సో వాట్ ఎవర్ ఒపీనియన్స్ ఇప్పుడు మేము షేర్ చేసుకోబోతున్నాం ఈ వీడియోలో, అవి కంప్లీట్గా మేము ఫస్ట్ టైం మాట్లాడుకోబోయి డిస్కస్ చేసుకుంటున్న కైండ్ ఆఫ్ ఒపీనియన్స్ అనమాట. సో మేము మాట్లాడబోయే సినిమా యానిమల్. సో నెట్ఫ్లిక్స్లో ఉంది ఆల్రెడీ. మీలో చాలా మంది మోస్ట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసేసే ఉంటారు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. నేను కూడా మొన్న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయినప్పుడు నా ఫేవరెట్ సీన్స్ అలా 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 ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తాను అనమాట. సో నా ఒపీనియన్ ఏంటి అనేది వంశీకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది, కానీ వంశీ ఒపీనియన్ నాకు తెలియదు కాబట్టి సో లెట్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. అరే సో యానిమల్ చూసేటప్పుడు, చూసేసిన తర్వాత నీ ఫస్ట్ ఫీలింగ్ ఏమిటి? ఇట్ ఈస్ ఓకే. ఇట్ ఈస్ ఓకే మూవీ లాగా అనిపించింది బ్రో నాకు. సినిమా నాకు మొత్తం జర్నీ ఎలా అనిపించింది అంటే యానిమల్ సినిమా మొత్తం ఫస్ట్ హాఫ్ లోనే ఉంది. అంత హెవీ యాక్షన్ ప్యాక్డ్, ఆ ఎలివేషన్స్, ఆ బిల్డప్ అదంతా ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇంకా ఇలా కూర్చొని చూస్తుంది అనమాట, ఏం జరుగుతుందిరా బాబు. తర్వాత అర్థమైంది ఏంటంటే సినిమా మొత్తం జరిగేది ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో జరిగిన ప్రతి ఇన్సిడెంట్ కి కాన్సిక్వెన్సెస్ రణబీర్ కపూర్ ఫేస్ చేస్తూ ఉంటాడు. సో అందుకే సినిమా కొంచెం స్లో పేస్ గా డల్ గా అలా వెళ్తూ ఉంటుంది. మళ్ళీ లాస్ట్ నేను యాక్చువల్లీ సినిమా ట్రైలర్ కూడా చూడలేదు, సర్లే ఇంపార్టెంట్ సీన్స్ కాకపోతే ఒక మీమ్ బయటకు వచ్చింది. మనోడు అంటుంటాడు కదా, పాప పాప అంటే సున్ రా బేరా అని. అదొక్క మీమ్ బయటకు వచ్చింది. ఆ ఒక్క దగ్గర కొంచెం ఎగ్జైట్మెంట్ అనిపించింది మళ్ళీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి. బట్ ఇట్స్ అన్ ఓకే మూవీ బ్రో. నేను మరీ అర్జున్ రెడ్డి అంత కల్ట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దిస్ ఇస్ జస్ట్ అన్ ఓకే మూవీ ఫర్ మీ. జస్ట్ అన్ ఓకే మూవీ. సో ఏంటి నీ కంప్లైంట్స్ ఏంటి చెప్పు సినిమాలు? అదే చెప్తున్నాను కదా బ్రో, ఫస్ట్ హాఫ్ లో చూపించినంత హెవీ స్టోరీ కానీ సెకండ్ హాఫ్ లో చూడడానికి ఏం ఉండదు అక్కడ. ఓన్లీ జస్ట్ రణబీర్ కపూర్ సఫర్ అవుతున్నట్టు చూపిస్తాడు. తర్వాత హీ గెట్స్ బ్యాక్ టు హిస్ ఒరిజినల్ ఫామ్. తర్వాత మళ్ళీ దేర్ ఇస్ ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్, అదంతా ఉంది. దేర్ ఆర్ అగైన్ ఐ ఐ బిట్స్ అండ్ పీసెస్ లో నాకు సినిమా చాలా బాగా నచ్చింది కొన్ని కొన్ని చోట్ల. బట్ చాలా ఎక్కువ సీన్స్ ఏం కావు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాట్ అబౌట్ ద వాట్ అబౌట్ ద అబ్రార్, స్టోరీ టెల్లింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ రా? అబ్రార్ ఓకే, వాట్ అబౌట్ ద స్టోరీ టెల్లింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్? ఆ స్టోరీ టెల్లింగ్ ఆస్పెక్ట్ లో నాకు ఏదైతే క్యూరియాసిటీ క్రియేట్ అయిందో ఆ క్యూరియాసిటీని సందీప్ రెడ్డి వర్క్ చాలా బాగా చూపించాడు అనిపించింది. నేను స్టార్టింగ్ చూస్తున్నప్పుడు ఇంతకీ రణబీర్ కపూర్ పేరేంటి, ఎంతసేపు వాళ్ళ కొడుకు అంటాడు కానీ పేరేంటి తెలియదు అనేది ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వచ్చిన తర్వాత పేరు రివీల్ చేస్తాడు. రణ్వీర్ సింగ్ వాడి పేరు. రణ్విజయ్ సింగ్ అదే. సో ఎందుకంటే నాకు ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ ని మస్తు ఎంజాయ్ చేశాను నేను సినిమాని. సెకండ్ హాఫ్ వచ్చేసరికి చచ్చిపడిపోయాను అనమాట. ఏదో నడుస్తుంది స్టోరీ, సర్లింగ్ గుడి అంటే మళ్ళీ ఎప్పుడైతే బాబీ డియోల్ ఎంట్రీ ఇచ్చాడో అక్కడి నుంచి మళ్ళీ పీక్స్ సినిమా అంతా. ఫస్ట్ హాఫ్ లో కూడా నీకు స్టోరీ టెల్లింగ్ ఎలా అనిపించింది? బేసిక్ గా నేను యానిమల్ చూసేటప్పుడు తెలుసా, ఫస్ట్ మై బిగ్గెస్ట్ పాయింట్ వాస్ 3 hours 19 minutes వాట్ ఎవర్ మూవీ చూడడానికి మనం వెళ్తున్నాం. అసలు సందీప్ వంగ ఎలా కూర్చోపెడతాడు ఈ 3 hours 19 minutes లో మనల్ని గ్రిప్పింగ్ గా కూర్చోబెడతాడా అని. నాకు ఫస్ట్ హాఫ్ లో అసలు టైం తెలియలేదు. ఫస్ట్ హాఫ్ వన్ ఐ వాస్ వాచింగ్ ఇట్ నాకు టైం తెలియలేదు. సెకండ్ హాఫ్కి వెళ్ళిన తర్వాత నాకు టైం తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే ఐ వాజ్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ హౌ కాన్ఫిడెంట్ సందీప్ వంగ వాజ్ యా, ఇన్ షోకేసింగ్ దోస్ సీన్స్ అనమాట. ఒక ఒక ఇంటర్వెల్ బ్లాక్ లో వాడు ఎఫెక్ట్ అయ్యాడు బికాస్ ఆఫ్ ఆల్ దట్ షూటింగ్. వాడు ఎఫెక్ట్ అవుతున్నాడు, వాడి బాడీలో వాడికి అసలు ఏం జరిగింది, ఎలా సఫర్ అవుతున్నాడు అనే సఫరింగ్ ని ఆల్మోస్ట్ సెకండ్ హాఫ్ లో అంతసేపు చూపిస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఓకే. ఐ వాజ్ అదే యాక్చువల్లీ అంటున్నారు కదా, స్టన్డ్ అనమాట. అంటే వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్. కాన్ఫిడెన్స్ లెవెల్ అని. ఎస్ ఎస్, అదే ఆ కాన్సిక్వెన్సెస్ కాన్సిక్వెన్సెస్ చూపించాడు. ఎట్లా సఫర్ అవుతున్నాడు అంటే ఇంతలాగా ఎలా చూపిస్తున్నావురా అని. ఇంకోటి ఏంటంటే విలన్ కనపట్లేదు. వెన్ ఐ వాజ్ వాచింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం, ఇదేంటి బాబిడియల్ రాడేంటి అసలు ఏంటి 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 అనుకుంటే బాబిడియల్ ఎంట్రీ వాజ్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్. లైక్ అంటే అక్కడ నుంచి. కాకపోతే ఐ డింట్ ఎక్స్పెక్ట్ బాబిడియల్ రోల్ టు బి దట్ క్రిస్ప్. అంటే టక్మన్ అలా వస్తాడు, 4-5 సీన్స్ లో కనిపిస్తాడు, తర్వాత ఫైట్ సీన్ వస్తుంది తర్వాత. కాకపోతే నాకు థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఫర్ వాజ్ ఈవెన్ నౌ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఫర్ మీ వాజ్ బాబీ డేల్ క్యారెక్టర్ ని
ఆల్మోస్ట్ 3 hours 19 minutesలో నాకు తెలిసి ఎంతసేపు ఉంటాడు, నాకు తెలిసి హాఫ్ అన్ అవర్ ఉంటాడేమో లెంత్ వైజ్ కంపేర్ కట్ చేస్తే. కానీ ఆ హాఫ్ అన్ అవర్లో పీపుల్ ఆర్ నాట్ ఫర్గెటింగ్ బాబీ డియోల్. ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ మనం రణబీర్ కపూర్ క్యారెక్టర్ అనుకోగానే వెంటనే బాబీ డియోల్ గుర్తొచ్చేస్తాడు. అండ్ బాబీ డియోల్ క్యారెక్టర్లో మళ్ళీ మనకు ఒక పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ డైలాగ్స్లో బాబీ డియోల్ ఇస్ మ్యూట్ కదా, మనం డైలాగులు మాట్లాడు, కాకపోతే వాడి క్యారెక్టర్లో ఆ పెయిన్ మనకి అర్థమైంది. లైక్ అది నాకు ఇప్పటికి కూడా నాకు అర్థం కాని ఒక పాయింట్ రా, ఎట్లా కన్విన్స్ చేయగలిగాడు లైక్ సందీప్ ఆ బాబీ డియోల్ క్యారెక్టర్ని రూత్లెస్ గా చూపిస్తూ, ఓ పక్క ఎమోషనల్ గా చూపిస్తూ, ఫ్యామిలీ మీదకి వస్తే మన రణబీర్ కపూర్ ఎంత వైలెంట్ గా అయితే రియాక్ట్ అవుతాడో, ఫ్యామిలీ మీదకి వచ్చింది కాబట్టే మన బాబీ డియోల్ కూడా అంత వైలెంట్ గా రియాక్ట్ అవుతున్నాడు, అంత రూత్లెస్ గా రియాక్ట్ అవుతున్నాడు అన్న పాయింట్ ని కన్విన్స్ చేస్తూ మళ్ళీ ఆ క్యారెక్టర్ ని ఇంత తక్కువ టైంలో ఎలా రా బాబు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని పాయింట్ అనమాట. దట్ వాజ్ వెన్ ఐ వాజ్ స్టండ్. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఐ వాజ్ స్టండ్. సి రణబీర్ కపూర్ క్యారెక్టర్ వాజ్ లైక్ అబ్సల్యూట్లీ అవుట్ ఆఫ్ ద బుక్స్. ఒక హీరో ఎలా అయితే ఉండకూడదు, ఒక హీరో కూడా కాదు, ఒక విలన్ కూడా విలన్. ఎలా అయితే ఉండకూడదు ఒక క్యారెక్టర్, అంత ఆపోజిట్ గా అగేన్స్ట్ గా క్యారెక్టర్ ని పెట్టుకుంటూ మళ్ళీ అగైన్ హీ కన్విన్స్డ్ us. లైక్ సి దెర్ ఆర్ సో మెనీ సీన్స్ వేర్ పీపుల్ ఆర్ టాకింగ్. చాలా మంది చాలా దారుణంగా మాట్లాడుతున్నారు ఫేస్బుక్ లో. నేనే నా ఫ్రెండ్స్ కొంతమంది విమెన్ కొంతమంది కామెంట్స్ పెట్టారు అనమాట, చాలా ఘోరంగా కామెంట్స్ అనమాట. అవి అవి ఎట్లా అంటే ఇంకా అది చదివితే అప్పుడు ఏంట్రా బాబు ఇంత విరక్తేసిందా వీళ్ళకి సినిమా చూసేటప్పుడు అనిపిస్తుంది. అట్లా లైక్ అంటే లిటరలీ హేటెడ్ ఎవ్రీ పీస్ ఆఫ్ ఇట్ అనమాట. అంత హేటెడ్ బట్ కామెంట్స్ కూడా చూసాను నేను. బట్ వీ షుడ్ డెఫినెట్లీ అప్రిషియేట్ ద వే సందీప్ రెడ్డి వంగ మేడ్ దిస్ ఫిలిం. అంత 3 hours 90 minutes నేను ఒక స్టోరీ చెప్తాను, మీరు కూర్చొని చూడండి, కూర్చోబెట్టి చూపించారు. అంత డీటెయిల్ ఎవ్రీథింగ్ ప్రతి అంటే మీరు అన్నట్టు అతను కాన్ఫిడెన్స్ ని మెచ్చుకోవచ్చు. ఐ వాజ్ లైక్, నేను ఈ సీన్ ఇప్పుడు పెడతా, ఈ సీన్ ఇంతసేపు పెడతాను, మీరు చూస్తారు. సో మెయిన్ గా ఇంకొక అడ్వాంటేజ్ ఏం జరిగిందంటే మ్యూజిక్ బ్రో. మ్యూజిక్ ఓ వల్ల మ్యూజిక్ సినిమాకి నెక్స్ట్ లెవెల్ రా, మ్యూజిక్ వల్ల సినిమాకి నెక్స్ట్ లెవెల్ చాలా మ్యూజిక్. ఎలివేషన్ వచ్చింది, మంచిగా మంచి కరెక్ట్. సందీప్ యాక్చువల్లీ చాలా కాన్సన్ట్రేట్ చేసి చాలా ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేశాడు మ్యూజిక్ లో కూడా. హీ చోజ్ ద మ్యూజిక్ దట్ హీ వాంటెడ్. ఇంకోటి తెలుసా, మొన్న ఐ ఆల్మోస్ట్ వాచ్డ్ ఆల్ ద ఇంటర్వ్యూస్ ఆన్ యానిమల్ ఆల్మోస్ట్. సో మొన్న రణబీర్ చెప్తున్నాడు అనమాట ఒక ఇంటర్వ్యూలో, బిఫోర్ ద షూటింగ్ వాళ్ళు షూటింగ్కి వెళ్ళి ఈ సీన్ ఇప్పుడు మనం షూట్ చేస్తున్నాము అంటే ఆ సీన్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ రెడీగా ఉంటుందట. హీ యూస్ టు ప్లే ఓకే. ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంట. అండ్ హీ యూస్ టు టెల్ దెమ్ దట్ దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇది ఈ సీన్ లో పడే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని. సో రణబీర్ ఏం చెప్తున్నాడంటే, బికాస్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ రెడీ, they're listening to the background score, they can feel the emotion out of it. అండ్ లాస్ట్ లో నాకు మైండ్ మైండ్ అసలు బ్లాక్ అయిపోయి నేను ఇట్లా అంటే ఐ వాజ్ లైక్ లిటరల్లీ షాక్ అయిపోయిన సీన్ ఏంటో తెలుసా నాకు అసలు. అంటే ఐ వాజ్ లాఫింగ్ విత్ సో మచ్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. అరే ఎట్లా ఎట్లా తీసుకున్నావు ఈ డెసిషన్ అని. లాస్ట్ లో ఆ ఫైట్ సీన్ వస్తుంది కదా, వీళ్ళిద్దరు కొట్టుకోవడానికి రెడీ అవుతుంటారు కదా, బిల్డప్ లేపుతాడు లేపుతాడు లేపుతాడు, వీళ్ళిద్దరు చూసుకోగానే ఆ సాంగ్ వస్తుంది చూడు లాస్ట్ లో. ఆ సాంగ్ పడగానే నాకైతే అసలు అరే నాకు అసలు బ్రిలియంట్ సందీప్ అనిపించింది తెలుసా అసలు. ఐ వాజ్ క్లాపింగ్. హౌ డిడ్ యూ కన్సీవ్ దిస్ సీన్ విత్ దట్ సాంగ్. వీళ్ళిద్దరు అన్నదమ్ములు, వీళ్ళిద్దరు బ్రదర్స్ తో బ్రదర్లీ రిలేషన్షిప్ మధ్యలో కొట్టుకుంటూ ఫ్యామిలీ మీదకి వచ్చే ఎమోషన్ ని చూపిస్తూ ఇక్కడ సాంగ్ ఎట్లా పెడుతున్నావురా సామి బాబు అనిపించిందిరా నాకైతే. ఐ వాజ్ లిటరలీ బ్లోన్ అవుట్ ఆఫ్ అనమాట. ఇంకా నేను అక్కడ ఆ సీన్ లో మాత్రం ఇట్స్ సూపర్. ఇంకో సీన్, సర్ప్రైజింగ్ సీన్ ఏంటో తెలుసా నాకు, ఆ ఇన్ఫిడిలిటీ ఎపిసోడ్ ఉంటది కదా, ఇక ఆ ఎపిసోడ్ ని అంతసేపు స్ట్రెచ్ చేసి ఆ స్ట్రెచ్ చేసిన ఎపిసోడ్ ని కూడా కన్విన్స్ చేశాడు. లైక్ అక్కడ బికాస్ రష్మిక డిడ్ అ గ్రేట్ జాబ్ ఇన్ దట్ సీన్. అవును. హీ కుడ్ హావ్ జస్ట్ కట్ ఇట్ ఇన్ 2 minutes, ఇలా వచ్చి ఇలా చెప్పి అది. కాకపోతే ఆ ఒక 15-minute ఎపిసోడ్ ని ఒక హస్బెండ్ అండ్ వైఫ్, ఒక వైఫ్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అండ్ అండ్ ఇంకోటి ఆ రియాక్షన్ అయ్యే వైఫ్ కి హస్బెండ్ ఎట్లా ఇది చేస్తాడు, కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు, ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ వాట్ హీ వాజ్ డూయింగ్ దో వాట్ హీ డిడ్ వాజ్ రాంగ్ అనేది ఎట్లా కన్విన్స్ చేశాడు అనేది కూడా చాలా బాగా చూపించాడు. నాకు
ఒక పెద్ద క్వశ్చన్ రా ఇప్పుడు కూడా. ఐ వాంట్ ఆస్క్ దిస్ క్వశ్చన్ అవుట్ లౌడ్. ఈ సినిమాలో రణబీర్ కపూర్ ఇట్లా చేశాడు, అట్లా చేశాడు, వాడు ఒక యానిమల్ లా బిహేవ్ చేస్తున్నాడు, వాడు రోడ్డు మీదకి వెళ్ళిపోయి పడిపోయాడు, జనాల మీద పడిపోతున్నాడు, చంపేస్తున్నాడు, అది ఇది అంటున్నారు కానీ రణబీర్ కపూర్ ఈ సినిమాలో ఒక్క కిల్ అయినా అన్నెసెసరీగా అన్వాంటెడ్ గా చేశాడా అనేది నాకు ఒక క్వశ్చన్. ఇంకోటి, రణబీర్ కపూర్ ఫ్యామిలీ మీదకి రాని వ్యక్తుల మీదకి అసలు ఈ సినిమాలో ఒక్క సీన్ లో అయినా వెళ్ళాడా? ద హోల్ మూవీ is always confined about his family, right? ఫ్యామిలీ. His father. He did not do any murder, or he did not show his animal instincts for business, or బిజినెస్ కాపాడుకోవడానికి కానీ, బిజినెస్ లో రైవలరీ ఎవరైనా ఉంటే వాళ్ళ మీద చూపించడానికి కానీ, లేకపోతే ఇట్లా ర్యాండమ్ గా రోడ్డు మీదకి వెళ్ళిపోతే గన్ ఇట్లా తీసి పట్టకపోయినా ఒకరిని చంపేయటం కానీ, ఇట్లా ఏం చేయలేదు కదా. ఆల్ హిస్ యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఆర్ టు ప్రొటెక్ట్ హిస్ ఫ్యామిలీ అన్న పాయింట్ ని ఫస్ట్ నుంచి సందీప్ ఇస్ కన్విన్సింగ్ అండ్ కన్వేయింగ్ ఇట్. సో కొంతమంది జనాలు ఇట్లా మాట్లాడుతున్నారు అనమాట. నాకు అదే అర్థం అవట్లేదు, ఎక్కడ చూపించాడరా బాబు ఇట్లా యానిమల్, వీడు ఇట్లా రోడ్డు మీద పడిపోతున్నాడు, అసలు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు అంటే అదేం చేయలేదే. ఇష్టం వచ్చినట్టే బిహేవ్ చేయలేదు. హీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసింది కూడా ఇన్ హిస్ కన్ఫైన్డ్ స్పేస్ లో బిహేవ్ చేశాడు. ఆ బట్టలు ఇప్పుకొని తిరగడం కూడా వాడి కాంపౌండ్ లో, వాడి ఫ్యామిలీ మెంబర్స్ ముందు, వాళ్ళ పని వాళ్ళ ముందు తిరిగాడు. రోడ్ మీద తిరగలేదు కదా బట్టలు ఇప్పుకొని. ఇంకోటి, సరే వైఫ్ తో వల్గర్ గా బిహేవ్ అంటే స్ట్రాప్ ఇట్లా కొట్టే వాట్ కైండ్ ఆఫ్ దట్ వాట్ ఎవర్ రొమాన్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీ వాస్ డూయింగ్ ఇట్ విత్ హిస్ వైఫ్. దో ఇట్ ఇస్ రాంగ్ ఆర్ వాట్ ఎవర్, అది దాని క్వశ్చన్ మార్క్ పక్కన పెట్టేసి దాని డిబేట్ లోకి వెళ్ళి దాని గురించి మాట్లాడాలని లేదు కానీ, బట్ అది మ్యూచువల్ లాగానే చూపించాడు కదా. అది ఇంకోటి ఏంటంటే మీరు చెప్పే ప్రతి విషయాన్ని ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్ లో అడిగారు సందీప్ రెడ్డి గారిని. అండ్ సందీప్ ప్రతి దానికి ఎక్స్ప్లెయిన్స్ ఇచ్చుకుంటూ వచ్చాడు, ఇంక్లూడింగ్ దిస్. ఓకే, సో బేసిక్ గా ఈ సినిమాని ఎట్లా అంటారా, నాకు తెలిసి చాలా మంది ఒక హేట్రెడ్ తో చూస్తున్నారా. కొంతమంది ఏంటంటే చాలా బ్రిలియంట్ సినిమా అది ఇది అన్న ఒపీనియన్ తో వెళ్తున్నారు, ఇక్కడెక్కడో పెట్టుకొని పీక్ లో పెట్టుకొని వెళ్తున్నారు, వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు. ఇంకొంతమంది ఏంటంటే హేట్రెడ్ అనమాట, ఆల్రెడీ హేట్రెడ్ వినేసి ఈ సినిమా అన్న హేట్రెడ్ తో వెళ్తున్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ వాళ్ళకి హేట్రెడ్ లాగానే అనిపిస్తుంది అనమాట. నాకు రామ్ గోపాల్ వర్మ డిఫెండ్ చేశాడు రా యానిమల్ని వేసుకుంటూనే, ఒక పక్క వేసుకున్నాడు ఒక 2-3 సీన్స్ ని, ఒక పక్క డిఫెండ్ చేశాడు రా. అసలు హ్యాట్స్ ఆఫ్ అనిపించింది తెలుసా నాకు. ఒక ఇంటర్వ్యూ ఉంటుంది చూడు, ద వే రామ్ గోపాల్ వర్మ డిఫెండెడ్ యానిమల్. సందీప్ కూడా అనుకుని ఉన్నాడు ఈ సీన్ కి నేను ఎంత ఆలోచించానా అని. సూపర్ గా డిఫెండ్ చేశాడు తెలుసా. అండ్ రామ్ గోపాల్ వర్మ సింపుల్ గా చెప్పాడు రా, సెకండ్ హాఫ్ లో బొక్క స్టోరీ ఏం లేదు, దేర్ ఇస్ నథింగ్ ఇన్ సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ లోనే స్టోరీ ఉంది, సెకండ్ హాఫ్ లో ఏమీ లేదు. సెకండ్ హాఫ్ లో మొత్తం అంతా ఇదే ఉంటది ఆల్మోస్ట్. ఆ విలన్ ని చూపించడం నుంచి కానీ సెకండ్ హాఫ్ లో. అండ్ ఇంకోటి ఏంటంటే ద బిగ్గెస్ట్ ఇదేంటంటే ఫాదర్ కి సన్ కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ని ఇంకా అంత స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేసిన సీన్స్ కూడా లేవు. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చిన ప్రతి సన్నివేశం ఖచ్చితంగా ఏదో ఒక ఫైట్ తో ఎండ్ అవుతుంది అంతే. అంటే ఇంకోటి రామ్ గోపాల్ పాయింట్అవుట్ చేసింది ఏంటంటే, వీడికి ఎందుకు ఇంత వాళ్ళ ఫాదర్ మీద ఎందుకు ఇంత పిచ్చ, ఎందుకు ఎఫెక్ట్ అయిపోయాడు వాడు, అంత రకంగా ఎందుకు ఎఫెక్ట్ అయిపోయాడు అనేది ఇంకా కన్విన్సింగ్ గా చూపించలేదు. బేసికల్లీ ఇట్ వాస్ నాట్ టోల్డ్ దట్ హీ వాస్ దాట్ ఎఫెక్టెడ్ ఇన్ హిస్ చైల్డ్హుడ్ బికాస్ ఆఫ్ హిస్ ఫాదర్. వాడిలో ఉన్న యానిమల్ ఇన్స్టింక్ట్స్ అట్లా బయటకు వచ్చినాయి అనేది చూపించలేదు. కానీ రామ్ గోపాల్ ఈ రెండు విషయాల్ని పాయింట్అవుట్ చేస్తూ, అండ్ రామ్ గోపాల్ వర్మ డింట్ లైక్ ద సీన్ వేర్ నా బూట్ లిక్ చేయి అని చెప్పి బూట్ పైన పెడతాడు కదా, హీ డింట్ లైక్ దట్ సీన్. దట్ వాజ్ అ బ్రిలియంట్ ఎక్స్ప్లెనేషన్ అగైన్ వై హీ డింట్ లైక్ దట్ సీన్ అనే దానికి చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. బట్ కొన్ని సీన్స్ అయితే జస్టిఫై చేశాడు రామ్ గోపాల్ వర్మ. అబ్బా అసలు అది ఏమైనా జస్టిఫికేషన్ అనిపించింది నాకైతే. అసలు ఫెంటాస్టిక్ జస్టిఫికేషన్ అసలు ఒక్కొక్క సీన్ కి. నాకు ఈ సినిమా చూసేటప్పుడు ఆ మోల్ పాయింట్ ఉంటుంది చూడు, ఆ అమ్మాయి పేరు నాకు కరెక్ట్ గా చెప్పడం రావట్లేదు కానీ సెకండ్ హీరోయిన్ అందం. సో ఆ అమ్మాయి మోల్ అని చెప్పి ఇలా కనుక్కోవడానికి వచ్చాను అనేది నాకు కొంచెం సిల్లీ అనిపించింది వైల్ ఐ వాస్ వాచింగ్ ద మూవీ. ఐ డెంట్ ఫీల్ ఇట్ లైక్ అక్కడ జస్టిఫికేషన్ ఇవ్వడానికి చిన్న రీజన్ ఏంటంటే బ్రో, రణబీర్ కపూర్ పాయింట్ ఆఫ్ వ్యూ తో చూస్తే తెలియట్లేదు ఎవడు చంపడానికి వస్తున్నాడు, ఎందుకు చంపడానికి వస్తున్నాడు కూడా తెలియట్లేదు.
సో వాడు ఒక రకమైన డెస్పరేషన్ లో ఉన్నాడు. ఎవడరా అసలు చంపేది మా నాన్నని చెప్పడానికి వచ్చేది, కనుక్కుందాం అని చెప్పేసి ఈ గోస్ టు దట్ ప్లేస్. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ కజిన్స్ అంటాడు కదా, ఏరా మీకు ఇంట్లో పిల్లలు లేరా, వీళ్ళతో తిరుగుతున్నాను. అంత హై రిగార్డ్ గా ఉండి ఎంతసేపు వన్ మ్యాన్ ఉమెన్ లాగా వన్ ఉమెన్ మ్యాన్ లాగా చెప్పుకున్న అతను సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏ లెవెల్ ఆఫ్ డెస్పరేషన్కి వెళ్ళిపోయాలంటే హీ వెంట టు దట్ ఎక్స్ట్రా మెరిటల్ అఫేర్ జస్ట్ టు ఫైండ్ అవుట్ హూ దట్ పర్సన్ ఇస్. హూ ద పర్సన్ ఇస్. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ ఆల్సో కైండ్ ఆఫ్ టోల్డ్ ద సేమ్ థింగ్. అంటే నేను మాటిమాటికి ఐఎమ్ రిఫరింగ్ టు రామ్ గోపాల్ వర్మ బికాస్ నాకు ఆయన ఎక్స్ప్లెనేషన్స్ మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు. అంటే టూ గుడ్ జస్టిఫికేషన్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇందాక పాయింట్ చెప్పావు చూడు, విలన్ అవడరా అనేది అసలు అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ పాయింట్. అసలు ఎవడు, ఎక్కడ మనకి కనపడ్డు. బాబీ డేల్ విలన్ అని తెలుసు మనకి, బట్ బాబీ డేల్ ఏడి మనకి కనపడ్డు. ఎక్కడో ఎప్పుడు వస్తాడో తెలియదు, అసలు వస్తాడో రాడో తెలియదు. టైం చూస్తేనేమో 2 గంటలు అయిపోతుంది సినిమా, 2 hours 15 minutes అయిపోతుంది, 2 hours 30 minutes అయిపోతుంది, ఇటు ఇంకా కనపడ్డు. ఏంట్రా బాబు, ఎక్కడ్రా బాబు బాబీ అన్న క్యూరియాసిటీ మనకి, అన్న కైండ్ ఆఫ్ డెస్పరేషన్ వాడికి, రన్ విజయ్కి. వాళ్ళిద్దరి మధ్యలో టూ గుడ్ క్రియేట్ చేశాడు అది మాత్రం అసలు. ఇంకోటి పీపుల్ ఆర్ టాకింగ్ అంటే సబ్మిసివ్ ఫిమేల్ క్యారెక్టర్స్ అందరూ ఇట్లా మదర్ సబ్మిసివ్ గా ఉంది, వైఫ్ సబ్మిసివ్ గా ఉంది, ఫీమేల్ క్యారెక్టర్స్ సబ్మిసివ్ గా ఉన్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. కానీ నాకు ఇక్కడ ఒక్క పాయింట్ అవుట్ చేయాల్సిన ఒక పాయింట్ ఏంటంటే, మదర్ క్యారెక్టర్ ఏమీ మాట్లాడకపోతే సబ్మిసివ్ గా ఉన్నట్ట, అండ్ మదర్ క్యారెక్టర్ గట్టి గట్టిగా అరిచేసి ఓ గట్టి గట్టిగా ప్రతి డైలాగు మదర్ క్యారెక్టర్ చెప్పేస్తుంటే అది అసలు సూపర్ క్యారెక్టర్ కాదు కదా. ఇక్కడ మదర్ క్యారెక్టర్ ని చాలా సటిల్ గా చూపిస్తాడు. నాకు ఫస్ట్ లో చెప్తుంది కదా వాళ్ళకి, నీ బర్త్డే అని చెప్పి వాడు స్కూల్ మానేసి వచ్చాడు, వాడితో టైం స్పెండ్ చేయవు, వాడు నువ్వు అంటే వాడికి పిచ్చి, వాడికి అంటే లయ్యా వాడితో వాడితో ఉండు, నువ్వు వాడిని ఇలా ఇగ్నోర్ చేస్తున్నావు ఎందుకని చెప్పి మదర్ చెప్పినట్టు చూపిస్తారు. లాస్ట్ లో కూడా మదర్ విల్ కీప్ సైలెంట్ బికాస్ షీ వాంట్స్ టు గివ్ దట్ మూమెంట్ టు దెమ్. వాడికి దొరికిన ఒకే ఒక టైం అని అడుగుతాడు కదా, నాకు ఇదే టైం దొరికింది పప్పాతో మాట్లాడడానికి, మామ్ ఈ టైం నువ్వు తీసుకోకు నా దగ్గర నుంచి ఇది అని. అండ్ ఇంకోటి అనిల్ కపూర్ విల్ బి షౌటింగ్ ఎట్ వైఫ్ విత్ దట్ ఎమోషన్ కదా, జ్యోతి క్రిమినల్ ని కన్నా మనం క్రిమినల్ పైదాకి అని చెప్పి అక్కడ కూడా మదర్ క్యారెక్టర్స్ ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉంటాడు కదా. సో నాకు అది అర్థం కాలేదు అనమాట, ఎందుకురా ఇట్లా అంటే ఈస్ దట్ రియల్లీ అ వ్యాలిడ్ పాయింట్ దట్ అంటే వెన్ యూ రియల్లీ వాంట్ టు హేట్ సంథింగ్ యూ అబ్సల్యూట్లీ హేట్ ఇట్. యా. ఇంకోటి తెలుసా, ఇంకోటి కొన్ని మీమ్స్ చూసాను అనమాట, దట్ వాస్ సో సిల్లీ. పోలీసులు ఏం చేస్తున్నారు, రామ్ గోపాల్ వర్మ కూడా ఇదే పాయింట్ అవుట్ చేశాడు అనమాట. పోలీసులు ఏం చేస్తున్నారు ఈ సినిమాలో అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ అనమాట, పెద్ద క్వశ్చన్ మార్క్. పోలీసులు ఏం చేయటం ఏంటి సినిమాలో, నాకు అర్థం కాలేదు అసలు, ఇప్పుడు కూడా అర్థం అవ్వట్లేదు పాయింట్ అది. మిగతా సినిమాల్లో ఏం చేస్తారో అదే చేస్తున్నారు ఈ సినిమాలో కూడా పోలీసులు, ఆబ్వియస్లీ అంతే కదా. ఇంకోటి నేను నీకు చెప్పలేదేమో, ఒక వీడియోలో చెప్పాను, దెర్ వాజ్ అ డిబేట్. బాలీవుడ్ రివ్యూర్ ఒక అమ్మాయి డిబేట్ పెట్టింది అనమాట. ఆ డిబేట్ పెట్టి ఒక సోషల్ యాక్టివిస్ట్ ని, ఒక లాయర్ ని, వీళ్ళందరినీ పిలిచింది ఆ డిబేట్ లోకి. పిలిచి గన్ కల్చర్ ని ఎంకరేజ్ చేస్తున్నారు మన వాళ్ళు, అసలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కి గన్ పట్టుకెళ్ళడం ఏంటి, అసలు అది ఎట్లా, అసలు వాట్ ఈస్ దట్ సీన్, స్టూపిడ్ సీన్, అసలు అది ఎలాగా మీరు ఎంకరేజ్ చేస్తారు గన్ కల్చర్ ని, రేపు పొద్దున ఇట్లాంటివన్నీ మన వాళ్ళు చేస్తే అసలు ఏంటి, మిషన్ గన్ పట్టుకెళ్ళడం ఏంటి, అసలు లా ప్రకారం అసలు ఇది ఎలవడ, అసలు పిల్లల్ని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అది ఇదని పెద్ద డిబేటర్ దాని మీద. థియేటర్లో ఆ సీన్ కి అరుపులు తెలుసా, అసలు అరుపులు. నాకైతే నాకు ఆ గన్ను పట్టుకొచ్చే వరకు అర్జున్ రెడ్డి లానే అనిపించింది. ఐ వాజ్ హేటింగ్ దట్ సీన్. వాడు సీరియస్ గా వాడు సిస్టర్ ని పట్టుకొని వస్తుంటాడు చూడు, అబ్బా మళ్ళీ అర్జున్ రెడ్డి ఫ్లేవర్ లో తీస్తున్నావు ఏంట్రా అనుకున్నాను. కానీ గన్ను పట్టుకొచ్చేటప్పుడు మాత్రం నాకు బర్రెబ్బా సందీప్ వంగ అనిపించింది. అక్కడ వాడు యాటిట్యూడ్, వాడు ఆ తర్వాత జస్టిఫికేషన్ సీన్ కూడా అలాగే ఉంటది కదా, మీరుంటే నేను ఇలా చేసి ఉండేవాడిని కాదు, మీరుంటే నేను చేసేవాడిని కాదు. చేసేవాడిని ప్రతిసారి కాదు. వెరీ ప్రొటెక్టివ్ అబౌట్ హిస్ ఫ్యామిలీ అండ్ ఎప్పుడైనా. ఇంకోటి కూడా క్లియర్ చెప్తాడు కదా, నేను అది చేసింది భయపెట్టడానికి మాత్రమే. ఇప్పుడు ఎవడైనా మన అక్క మీద ఎవడైనా చెయ్యేస్తాడా, ఎవడైనా కామెంట్ చేయడానికి దమ్ము ఉంటుందో చూడండి, భయపెట్టడానికి మాత్రమే చేశాను తప్ప నేను వాడిని ఎవరినో చంపేదానికి కానీ ఏమీ చేయలేదు, భయపెట్టడానికి మాత్రమే చేశాను అనే సీన్. నాకు ఇంకొక సీన్
మన నెట్ఫ్లిక్స్ లో ఆల్సో ఐఎమ్ వాచింగ్ ఇట్ అండ్ ఎంజాయింగ్ ఇట్. వాళ్ళ జుట్టు కట్ చేయించుకున్న తర్వాత బర్త్డే ఆ, పార్టీ జరిగేటప్పుడు వాళ్ళ బావ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు ఆ. చూడు. ఇష్ అని చెప్పి ఒక డైలాగ్ చెప్తాడు చూడు. అక్కడ వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్, వాడి రేజ్, వాడిని రెచ్చగొడితే వీడు ఎట్లా వాడు రియాక్ట్ అవుతాడని. వాడు వాళ్ళ అక్క కూడా చెప్తారు కదా, నీకు పెళ్ళైన టైంలో నాకు ఇంకా వయసు సరిగా లేదు, ఆమె లేకపోతే నేను ఫామ్ అసలు అయ్యాను, ఒప్పుకునేవాడిని కదా. ఫామ్ Yeah. లో ఉంటే ఒప్పుకుని ఉండేవాడిని కాదు, అది ఇదని చెప్పి. అసలు టూ గుడ్ సీన్ రా అది, టూ తర్వాత గుడ్ రెండో సీన్. రెండో రెండో అక్కకో రెండో చెల్లికో చెప్తాడు, వార్నింగ్ ఇస్తాడు. ఆపే చెల్లి ఇక్కడ చెల్లి అని. సిస్టర్ కి చెల్లి చెప్తాడు, యా, సిస్టర్ కి చెప్తాడు, ఆపే ఇక్కడ ఇక్కడ అని. తాపి ఏం జరుగుతుందో లేదా లేపేస్తాను వీళ్ళిద్దరిని అని చెప్పి టూ గుడ్ చెప్తాడు. ఇంకోటి నాకు మొన్న సందీప్ చెప్తుంటే ఆ, అనిపించింది, అండి సినిమా చూసేటప్పుడు సిల్లీ సీన్ అనుకున్నాను నేను అది. ఆ ఫ్లైట్ విల్ ఆ, బి నేను ట్రావెలింగ్. నేను కూడా చూసాను ఆ ఇంటర్వ్యూ, నేను కూడా చూసాను. సినిమా ఇక్కడతో టేక్ ఆఫ్ అవుతుందని పెట్టాడు అని. అది అసలు బ్రిలియంట్ అంటే అది తర్వాత మనం విన్నప్పుడు అనిపిస్తుంది, కానీ చూసేటప్పుడు నాకు చిరాగా అనిపించింది. హే యా, ఏంటిది తొక్కలాగా. నేను ఇంకో షాక్ ఈ అయ్యాను బ్రో, ఇట్లా టేక్ ఆఫ్ అయిపోయింది, నెక్స్ట్ షాట్ డైరెక్ట్ గా వచ్చి చంపేస్తున్నాడు. ఈ టంగ్ అని జనాలు చెప్పి రావడం ఏంటి, నాన్ గడ్డం లీనియర్, పెంచుకొని రావడం అంటే. నాన్ అక్కడ లీనియర్ అక్కడ స్టోరీ. యానిమల్ మళ్ళీ టైటిల్, వీళ్ళందరూ కూర్చొని తింటుంటే అక్కడ యానిమల్ టైటిల్ వస్తుంది. ఒక అసలా ఒక ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ రా. నాకైతే ఈ సినిమా చూసాను ప్రతిసారి ఐ వాస్ ఫీలింగ్ ఇట్ అన్నమాట. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, నాన్ లీనియర్ గా ముందుకి వెనక్కి వెనక్కి. అండ్ ఇట్ వాస్ వెరీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్, రైట్? వీ కెన్ సీ ద టైమ్ లైన్ వెరీ యా, క్లియర్లీ. యా, వాడు ఒక 5 years యుఎస్కి వెళ్ళిపోయాడు. 5 years తర్వాత వాళ్ళ ఫాదర్ కి యాక్సిడెంట్ అయిందని తెలిసింది. ఇండియాకి వచ్చాడు. ఇండియాకి వచ్చిన తర్వాత ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళ ఫాదర్ ని హీస్ ట్రైంగ్ టు ప్రొటెక్ట్ హిమ్. అండ్ దెన్ హీ ఫౌండ్ అవుట్ దట్ బ్రదర్ ఇన్ లా ఇస్ ద విలన్ అండ్ హీ కిల్డ్ హిమ్. అండ్ దిస్ ఇస్ ద రీజన్ వై హీ కిల్డ్ హిమ్. ఎవ్రీథింగ్ వాస్ టోల్డ్ ఇన్ అ నాన్ లీనియర్ వే, ఇంక్లూడింగ్ ద టైమ్ లైన్స్ వితౌట్ మెన్షనింగ్ ద డేట్స్, బట్ వీ కెన్ క్లియర్లీ సీ యా. వాట్ ఈస్ గోయింగ్ ఆన్. నాకు ఆ స్టోరీ టెల్లింగ్ ప్యాటర్న్ అయితే మాత్రం అసలు టూ గుడ్ అనిపించింది. ఓకే. వాడు కజిన్స్ అందరిని తీసుకొస్తాడు చూడు, గాడ్ యా, ఫాదర్ యా. రేంజ్. ఆ టూ సీన్ కి, మచ్ ఆ బ్యాక్గ్రౌండ్ అంటే స్కోర్ కి. అది బాగా రాసుకున్నాడు బ్రో ఆ సీన్స్ అన్ని. ఇంత టైం ఇన్వెస్ట్ చేద్దాము, చూపించాలంటే ఇలా చూపించచ్చు, బట్ అలా కాకుండా మనోడు వెళ్ళి వాళ్ళందరితో మాట్లాడి అక్కడ పెద్ద కాన్వర్సేషన్ పెట్టుకొని అందరు ఇమీడియట్ గా బాండ్ అయిపోయి. ఆ పంజాబీ కల్చర్ చాలా దారుణంగా ఉంటది, వాళ్ళ కల్చర్ మొత్తం. అసలా వెరీ పవర్ఫుల్ కదరా. బాండ్. అంటే ఆ ఆ ఫ్యామిలీ బాండ్, ఆ రిలేషన్షిప్ బాండ్. నాకు ఆ మూవీ మొత్తం అయిపోయిన తర్వాత, ఆ సెకండ్ హాఫ్ లో మొత్తం సినిమా అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు పరిగెట్టుకుంటూ వస్తాడు చూడు, పాప అని చెప్పి. అక్కడైతే నాకు ఇంకా ఐ వాజ్ ఫీలింగ్ టియర్స్ అన్నమాట. అంటే సర్కిల్ ఆఫ్ లైఫ్ మొత్తం తిప్పుతాడు కదా మళ్ళీ అక్కడ. రణబీర్ ఒక చిన్న నవ్వి ఇట్లా వాడిని హక్ చేసుకుంటాడు వాళ్ళ కొడుకుని. అబ్బా ఆ సీన్ అయితే ఐ వాజ్ లైక్ అప్రిషియేటింగ్ దట్ సీన్ లైక్ క్రేజీ ఇన్ ద థియేటర్. ఇంకా దాని తర్వాత షాకర్ అనుకో, సెకండ్ రణబీర్ రావడం అసలు ఇంకా అది అల్టిమేట్ అది ఇంకా. నేను ఫస్ట్ గుర్తుపట్టలేదు బ్రో, ఎవరు వీడికి ఏంటి ఇంత బిల్డప్ ఇస్తున్న, తర్వాత అద్దంలో వచ్చి ఇలా చూసి హీరోయిన్ ని చూసి సెట్ అయిందా అన్నప్పుడు ఓ రణబీర్ కపూరే కదా అనిపించింది. అసలు ఆ సీన్ కంపోజిషన్ అయితే అసలు క్రేజీ రా, అసలు యా, క్రేజీ అసలు. వాడి అంటే రణబీర్ కపూర్ కూడా హీ డిడ్ అ బ్రిలియంట్ ఎస్. జాబ్ కదా ఇన్ అసలు యాక్టింగ్ ఇన్ దట్ సీన్. దెర్ ఆర్ టూ మెయిన్ పిల్లర్స్ ఫర్ ద ఎంటైర్ ఫిల్మ్. ఒకటి డైరెక్టర్, ఎడిటర్ సందీప్, రెండోది రణబీర్ కపూర్. నిజంగా యాక్టింగ్ పిచ్చెక్కిచ్చాడు రణబీర్ కపూర్ లిటరల్లీ. ప్రతి సీన్. పిచ్చికిచ్చాడు, కొన్ని డౌటే కొన్ని లేదు. చోట్ల అయితే డైలాగ్స్ కూడా ఉండవు, ఓన్లీ ఫేస్ ఎక్స్ప్రెషన్ లోనే ఇంటెన్సిటీ అదంతా. టీజర్ అంతా పెద్ద హిట్ అయింది కదా. యూ కెన్ ఆస్క్ మీ అబౌట్ ఎనీథింగ్ బట్ నాట్ దిస్, డోంట్ గో దేర్ అంటాడు కదా. యా యా యా. అందులో టూ ఇప్పుడు మచ్. యానిమల్ పార్క్ కి పిచ్చ పిచ్చగా స్కోప్ ఓపెన్ చేసి పెట్టుకున్నాడు కదా. నౌ దెర్ యా, ఆర్ టూ రణబీర్స్. యా, యా, యా. అండ్ బాబీ డియోల్ కి ట్విన్స్ ఉన్నారు అక్కడ. ఆ ట్విన్స్ లో మళ్ళీ బాబీ డియోల్ రావచ్చు స్కోప్ లోకి. అండ్ రీసెంట్ గా నేను విన్న ఒక భయంకరమైన క్రేజీ ఒక ఫ్యాన్ థియరీ ఏంటంటే, అది మరి ఎవడు సృష్టించాడో ఆ ఇది తెలియదు, కానీ ఒక చిన్న రూమర్, చిన్నదిగా చాలా పెద్ద రూమర్ ఏంటంటే, వెరీ క్రేజీ రూమర్. ప్లాస్టిక్ సర్జరీ అవ్వక ముందు రణబీర్ కపూర్ క్యారెక్టర్ ఉంటుంది చూడు, మన ఆ, ఆ క్యారెక్టర్ ని షాహిద్ కపూర్ ప్లే చేస్తున్నాడు అనేది రూమర్ అన్నమాట. ఓ, ఓకే. అనేది రూమర్ యానిమల్ పార్క్ లో. సో పీపుల్ ఆర్ గోయింగ్ క్రేజీ అబౌట్ దాట్ రైట్ నౌ. అసలు ఎట్లా, హౌ డిడ్ ఈ కన్సీవ్ దిస్, అంటే అది నిజంగా ఉంటుందంటావు బ్రో, అవుతుందా లేదా? యాన్యువల్ పార్క్ అసలు స్కోప్ ఉందా, సినిమా ఉంది ఉంది ఉంటదంటావా? ఉంది ఉంది. భయంకరమైన స్కోప్ ఉంది, భయంకరమైన స్కోప్ ఉంది.
ఓకే. డెఫినెట్ గా అంటే నౌ హీ విల్ సిట్ అండ్ ఎవాల్యుయేట్ ద హోల్ స్టోరీ, రైట్? బేసికల్లీ యానిమల్ ఓకే. పార్క్ అనేది ఓన్లీ ఒక 2-3 పాయింట్స్ పెట్టుకొని దే అనౌన్స్డ్ ఇట్. బట్ ద స్టోరీ ఇస్ నాట్ రెడీ. ఆల్రెడీ రణబీర్ రీసెంట్ గానే చెప్పాడు ఒక 2 పాయింట్స్ ఉన్నాయట యానిమల్ పార్క్ కి, విచ్ ఆర్ ఓకే. క్రేజియర్ దెన్ పార్ట్ 1. ఓకే. ఓకే. బట్ ద ఎంటైర్ స్టోరీ హ్యాస్ టు బి కుక్డ్ అప్ రైట్ నౌ. లైక్ అంటే ఆ మొత్తం అంతా ప్రాపర్ గా దే హ్యావ్ టు వర్క్ ఆన్ ద స్టోరీ. ఓకే. అండ్ ఓకే. ఐ థింక్ సందీప్ విల్ వర్క్ ఆన్ ఇట్ ఆఫ్టర్ స్పిరిట్. ఓకే. ఇప్పుడు అలా వర్క్ చేయడం స్టోరీ మీద. కాకపోతే ఉంటది, భయంకరమైన స్కోప్ ఉంది, డౌటే లేదు దాంట్లో, భయంకరమైన స్కోప్ ఉంది. ఇంకొక ఫ్యాన్ థియరీ ఏంటంటే లాస్ట్ లో అని చెప్పి ఆ సీన్ ఉంది చూడు, ఆ సీన్ చేసేది ప్లాస్టిక్ సర్జరీ అయిన రణబీర్ కపూర్ అని. ఓ, ఓకే. ఓకే. ఎక్స్చేంజ్ అయిపోతుంది అన్నట్టు. అంటే ఇవన్నీ నేను ఫ్యాన్ థియరీస్. నేను సినిమాకి వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి చూసానంటే, మనోడు క్లాస్ రూమ్ లో వాళ్ళ టీచర్ చెప్తుంటాడు, ఈరోజు మా నాన్న బర్త్డే, నేను ఇంటికి వెళ్తాను అని. దానికన్నా ముందు ఓల్డ్ రణబీర్ కపూర్ తో సీన్స్ ఏ ఉందా? సినిమా అలా స్టార్ట్ అవుతా? అరే నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది, ఇంకా చూడలేదా నువ్వు? చూస్తానులే, మీతో ఎలాగో మాట్లాడుతున్నాను కదా, ఒకసారి మాట్లాడి చూద్దామని రే చూస్తాను. చూడాలరా నువ్వు, చూడాలి అది. అది సినిమా స్టార్ట్ అవడమే ఒక సర్ప్రైజింగ్ సీన్ తో స్టార్ట్ అవుద్ది. చూస్తానైతే. ఇంకా బందర్ కి దాని తర్వాత బాత్. డైరెక్ట్ గా నువ్వు చెప్పిన దగ్గరికి వెళ్ళిపోతుంది అనుకో, ఉమ్, యానిమల్ అనే దగ్గరికి. కాకపోతే నువ్వు చూడు, చూస్తాను. నువ్వు చూడు. మన వాళ్ళు ఇప్పుడు కామెంట్స్ లో కూడా అదే మెన్షన్ చేస్తారు, నెట్ఫ్లిక్స్ లో నువ్వు పెట్టుకొని దిలీప్ భాయ్ అని అడుగుతున్నావు ఏంటి అని అడుగుతారు. నువ్వు చూడు, నెట్ఫ్లిక్స్ లో చూడు, అది ఒక సర్ప్రైజింగ్ సీన్ తో స్టార్ట్ అవుద్ది అనమాట. అందుకే మనోడు బిగినింగ్ మిస్ అవద్దు అని చెప్పి చెప్పేది అందుకే. చూస్తాను. డోంట్ మిస్ ద బిగినింగ్ అని. ఇంకొకటి, ఆ నువ్వు అది చూడలేదు కదా, సీన్ చూస్తే నీతో డిస్కస్ చేయొచ్చు. నువ్వు చూడలేదు కాబట్టి నీతో డిస్కస్ చేయలేవు. ఫస్ట్ ఓపెనింగ్ సీన్ లో ఒక చిన్న స్టోరీ చెప్తాడు అనమాట. ఒక ఉమ్, చిన్న స్టోరీ చెప్తాడు. కో- ఆ, అది నీకు చూస్తే నీతో డిస్కస్ చేయొచ్చు. చూడలేదు కాబట్టి డిస్కస్ ఇట్ దట్స్ లేటర్ ఓకే. ఆఫ్లైన్, దట్స్ సమ్ ఓకే. టైమ్ ఆన్లైన్. సో సో బేసిక్ గా నేను సినిమా చూసేటప్పుడు, నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ హాఫ్ లో నాకు టైం తెలియలేదురా, టక 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 వెళ్ళిపోతూ ఉంది. నాకు ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ లో ఆ కిల్లింగ్ అదంతా కూడా బాగా అనిపించింది, బికాస్ ఆఫ్ దట్ అర్జున్ వెల్లి సాంగ్, ఆ బిల్డప్, ఆ హైప్ అదంతా. నాకు సెకండ్ హాఫ్ లో కొంచెం ఐ ఫెల్ట్ ఇట్స్ గెటింగ్ అ బిట్ స్ట్రెచ్డ్. నేను వైల్ ఐ వాజ్ వాచింగ్ ద ఫిలిం, స్ట్రెచ్ అవుతుందా ఏంటి అనిపించింది. బట్ ఆ స్ట్రెచ్ అవుతుందా అనుకునేటప్పటికే కైండ్ ఆఫ్ థింగ్స్ చేంజ్డ్ అ లిటిల్ బిట్. రణబీర్ కపూర్ కూర్చున్నప్పుడు ఇట్లా స్క్రీన్ ఇలా మెల్లిగా వెళ్ళి ఇక్కడ కింద బాబీ డోల్ వస్తాడు, ఆ సీన్ యా యా భలే. ద యా చాయిస్ దట్ వాస్ దట్ దే మేడ్ క్రేజీ. వాస్ టూ గుడ్ కదా. దట్ వాస్ క్రేజీ అసలు. బాబీ దేవల్ ని అంటే బాబీ దేవల్ ఆల్సో డిడ్ అ గ్రేట్ జాబ్ రా. చాలా యా. టూ మచ్ యాక్ట్ చేశాడు బాబీ దేవల్ కూడా యాక్చువల్లీ. ఉన్నది కొంచెం సేపు. బాబీ దేవల్ కి స్టోరీ తెలియదు తెలుసా? అవునా? డోంట్ నో ద స్టోరీ. బాబీ దేవల్ జస్ట్ నోస్ హిస్ క్యారెక్టర్ అండ్ హిస్ క్యారెక్టర్ ఇస్ మ్యూట్. ఎంతసేపు ఓకే. ఉంటాడు సినిమాలో అని తెలుసు అంతే. బాబీ దేవల్ హ్యాస్ నో ఐడియా అబౌట్ ద స్టోరీ అట. ఓకే. ఓకే. వచ్చాడు, యాక్ట్ చేసాడు, వెళ్ళిపోయాడంట. తర్వాత హీ కేమ్ టు నో అబౌట్ ద స్టోరీ, బికాస్ స్టోరీ ఎందుకు చెప్పలేదంటే, ఇంత పెద్ద స్టోరీలో నేను ఇంతైనా ఉంటాను అనుకుంటాడు బాబీ డియోల్ అని ఒక రీజన్. అండ్ అవసరం లేదు అంటే చెప్పకుండా ఉంటే బెటర్ అన్నట్టు కైండ్ ఆఫ్ ఒక రీజన్ లాగా. నీకు అన్నట్టు మర్చిపోయా, ఒక ఫెంటాస్టిక్ సీన్ లో ఆ డెస్పరేషన్ ఒకటి. ఐ థింక్ సమ్వన్ పాయింటెడ్ ఇట్ అవుట్, రామ్ గోపాల్ వర్మని పాయింట్అవుట్ చేశాడు అనుకుంటా. ఇది చాలా మంది నోటీస్ చేశారో లేదు తెలీదు. వాడు నాతో నాతో సైగ చేయొద్దు, లైక్ ఆ. డోంట్ సైన్ లాంగ్వేజ్ విత్ మీ అని చెప్పి ఇరిటేట్ అవుతాడు చూడు. హీ హేట్స్ సైన్ లాంగ్వేజ్ కదా. మ్మ్. ఆ హేట్రెడ్ లో ఉన్న సైన్ లాంగ్వేజ్ నుంచి, నా అంత హేట్రెడ్ లో ఉన్నవాడు నాకు బౌల్లో ఫుడ్ ఆ. పెట్టు ఇది అని సైన్ లాంగ్వేజ్ చేస్తాడు చూడు. అంత ఘోరంగా హీరో దిగజారిపోయిన తరువాత విలన్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. అండ్ విలన్ ఇస్ సెలబ్రేటింగ్. మ్మ్. హీరోకి ఇంకా అంతకన్నా దరిద్రమైన స్టేట్ లేదు. వాడు పరమ దరిద్రమైన స్టేట్ లో, మొత్తం కంప్లీట్ గా డిజాస్టరస్ స్టేట్ లో ఉన్నప్పుడు విలన్ ఇస్ సెలబ్రేటింగ్. హీఈస్ డూయింగ్ అ థర్డ్ మ్యారేజ్, ఒకటి కాదు రెండు కాదు, థర్డ్ మ్యారేజ్, అండ్ ఈ సెలబ్రేటింగ్. అదొక పాయింట్. లాస్ట్ లో ఫైట్ సీన్ ఉంటుంది చూడు, మ్మ్. వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ సీన్ లో మేరా బాయ్ సున్నై సక్తా, మేరా బాయ్ బాత్ నహీ కర్ బోల్ नहीं సక్తా सकता. అంటే, నాకు సైన్ లాంగ్వేజ్ వచ్చు, నువ్వు చెప్పు నాకు సైన్ లాంగ్వేజ్ వచ్చు, యా. యూ కెన్. మళ్ళీ అక్కడ సైన్ లాంగ్వేజ్ గురించి మాట్లాడతాడు చూడు. అగైన్ ద డెస్పరేషన్. అప్పుడు కూడా డెస్పరేట్ అనమాట మనోడు. అప్పుడు కూడా హీల్ టెల్ రైట్, నువ్వు అన్ని వదిలేస్తానని చెప్పు, బాయ్ బాయ్ आप దో इधर करते हैं. బాయ్ యా. మేరా, అన్ని వదిలేస్తానని చెప్పు అని. అండ్ కొంతమంది ఆ కంఠం ఇట్లా ఇట్లా
ఇట్లా కట్ చేయటం వాజ్ సో గ్రాస్ అది ఇది అని చెప్పి మాట్లాడారు కానీ నాకు అది కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే వాడిలో ఉన్న రేజ్ అలాంటిది కదా. వాడు అంటాడు కదా, అందులో ఎవడన్నా ఎవడన్నా అక్కడ ఆ పాట ఎలా ఉంటది, నా దునియా చేత్తో జలా దేంగే, కోసేస్తానంటాడు యా కదా. గలా కాట్ అప్నే హాత్ సే గలా కాటుతాను అంటాడు. ఆ అది అది క్లియర్ గా లిటరల్ సెన్స్ లో లిటరల్ మీనింగ్ లో చూపించాడు అది ఉమ్. సూపర్ గా. నాకు ఒక ఇంటర్వ్యూలో సందీప్ అన్నాడు అనమాట, నాకెందుకో ఐ డి నాట్ వాంట్ టు గివ్ ఎ హ్యాపీ ఎండింగ్. సో ఇంత చేసిన తర్వాత మనం ఇంటికి వచ్చిన తర్వాత తెలిసేది ఏంటంటే అనిల్ కపూర్ కి స్టేజ్ 4 క్యాన్సర్. ఐ డెంట్ ఇంత ఎక్స్పెక్ట్ చేసి, దాట్. యా ఇంత చేసి దానికే రణబీర్ కపూర్ చాలా షాక్ అయిపోతాడు. ఊరి నాయనో ఏంట్రా ఇంత దూరం వచ్చిన తర్వాత అప్పుడే ఈజ్ లైక్ వెళ్ళిపోదాం పదా అమెరికాకి వెళ్ళిపోదాం మనము, నీ స్టేజ్ 4 ఇవన్నీ అక్కడ కామనే, ట్రీట్ చేస్తాను బెస్ట్ డాక్టర్స్ ట్రీట్ చేస్తాను. నేను మెయిన్గా అక్కడ షాక్ అయ్యాను ద హోల్ స్టోరీలో. నేను యానిమల్ అనే టీజర్ చూసినప్పుడు, అంటే ఫస్ట్ అనౌన్స్మెంట్ వీడియో ఒకటి వచ్చింది కదా, పాప ముందు మీరు పుట్టండి డైలాగ్ తర్వాత నేను వస్తుంది, పుడతాను. డైలాగ్ సో ఆ వస్తుంది. డైలాగ్ వచ్చినప్పుడు నేను స్టోరీ ఎలా ఉంటుంది అనుకున్నానంటే, ఎంత చేసినా అనిల్ కపూర్ రణబీర్ కపూర్ని ఎప్పుడు చిన్నగానే చూస్తుంటాడు, చులకనగా చూస్తుంటాడు. రణబీర్ కపూర్ ఏంటంటే తన సత్తా చాటించడానికి లైక్ హీ వాంట్స్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ టు హిస్ ఫాదర్. ఇది రిలేషన్షిప్ ఏమో అనుకున్నా, కానీ సినిమా చూస్తే కంప్లీట్లీ డిఫరెంట్. రణబీర్ కపూర్ కి అనిల్ కపూర్ అంటే పిచ్చి ఇష్టం. ఆ ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు రణబీర్ కపూర్ కి. అనిల్ కపూర్ పట్టించుకోవట్లేదు. ప్రతి వాళ్ళిద్దరు ఉన్న ప్రతి సీన్ అలానే ఉంటది. రణబీర్ కపూర్ ఎంతసేపు ఆ ప్రేమను చూపించడానికి ప్రయత్నిస్తాడు, ఆ పిచ్చి ప్రేమ, మామూలు ప్రేమ కూడా కాదు, మళ్ళీ సూపర్ హీరో మెంటల్ లాగా. అదే యానిమల్ సో ఇన్స్టింక్ట్స్ అక్కడ కొంచెం నేను లవ్. డిస్కస్ అయినప్పుడు, ఓహో నువ్వు రిలేషన్షిప్ ఇలా తీసుకెళ్తున్నావా ఫాదర్ అండ్ సన్ అని. యూజువల్లీ సినిమాలో రిలేషన్షిప్ ఫాదర్ అండ్ సన్ ఎలా ఉంటుందంటే, ఫాదర్ సన్ అని పట్టించుకోడు, బొమ్మరిల్ లాగా. బట్ బొమ్మరిల్ ఇన్ ద సెన్స్ ద కైండ్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ దట్ సిద్ధార్థ్ హ్యాస్, అలాంటిది అలాంటిది అనుకున్నాను, కానీ ఈ యాంగిల్లో చూపిస్తాడు అనుకోలేదు నేను. బొమ్మరిల్లు వాజ్ సబ్మిసివ్ సన్ రా. ఆ, ఆ, ఏం చేయలేడు, ఫ్రస్ట్రేషన్ కూడా చెప్పుకోలేడు పాపం వాడు, యా, అలాంటి సన్. ఇక్కడ ఏంటంటే ఇటు అన్ని చేస్తాడు, ఏదైనా చేస్తాడు. వాడు ఫాదర్ పట్టించుకోడు. అది వీడు ఇక్కడ యా, ఏంటంటే కంప్లీట్ ఆపోజిట్ క్యారెక్టర్స్. ఎస్ బొమ్మరిల్లులో ఫాదర్ ఏంటంటే పట్టించుకోడు, ఫాదర్ విల్ డూ ఎవ్రీథింగ్ ఫర్ సన్ అవుట్ ఆఫ్ హిజ్ లవ్. లవ్ టువర్డ్స్ ద సన్. ఇక్కడ ఏంటంటే సన్ సి అలాని ది నెవర్ సందీప్ నెవర్ షోడ్ దట్ అనిల్ కపూర్ డింట్ లైక్ హిస్ సన్. అనిల్ కపూర్కి వీడంటే ఇష్టం లేదు అలా ఏం చూపించాడు. ఎందుకంటే అమెరికా నుంచి వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఐ ఎస్, కాంటాక్ట్ ఎక్స్చేంజ్ ఉంటుంది చూడు. అసలు అది ఏమైనా ఉంటుందా. అండ్ ఇంకోటి అక్కడ లాస్ట్ అనిల్ కపూర్ అంటాడు కదా, ఫస్ట్ బుల్లెట్ తగిలినప్పుడు నువ్వే గుర్తొచ్చావు నాకు. నువ్వు నువ్వు లేవనిపించావు అని చెప్పి. యా, టూ మచ్ నువ్వు తీసాడు ఆ సీన్ పక్కన అసలు. ఉంటే ఆ సీనే చెప్పేస్తుంది, అండ్ టాక్స్ ఇంకోటి, వాల్యూమ్. లాస్ట్ లో స్టేజ్ 4 క్యాన్సర్ అయిపోయిన తర్వాత ఇదంతా చెప్పిన తర్వాత అప్పుడు కూడా మళ్ళీ అనిల్ కపూర్ చిరాకు పడతాడు. నువ్వు నా పేరు చెప్పుకొని ఎంతమంది గొంతులు కోసినా నువ్వు క్రిమినల్ అనే విషయం నాకు తెలుసులే. అనిల్ కపూర్ పిచ్చి అంటే నాకు అర్థం కాదు. రణబీర్ కపూర్ పట్టుకుని ప్రతిసారి క్రిమినల్ 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 అని ఏడిపిస్తూ కూర్చోడు. అది దాన్ని బాగా ఆ ట్రిగర్ చేస్తు, ఆ పదం బాగా ట్రిగర్ చేస్తుంటది రణబీర్ కపూర్. ఎందుకంటే రణబీర్ కపూర్కి ఏంటంటే ఇంత చేసినా నాకు రికగ్నిషన్ లేదంటే బాబు అర్థం చేసుకోలేకపోతున్నాడు ఇంత మా నాన్న చేసేది ఫ్రస్ట్రేషన్. ఫ్యామిలీ కోసమే కదా, అయినా సరే ఇంకా ఏంట్రా బాబు అని. ఇంకోట్రా వెరీ సటిల్ సీన్. నేను ఇది ఇది యాక్చువల్గా ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. నాకు ఇది చాలా మంది నోటీస్ చేశారో లేదో తెలియదు. నాకు థియేటర్ లో చూసినప్పుడు బ్రిలియంట్ అనిపించింది. జస్ట్ వన్ డైలాగ్ లో వాడు వాళ్ళ అక్క హస్బెండ్ ఉంటాడు కదా, వాడిని ఎవరినైతే చంపేస్తాడు, వీడేంటి మన పాప అని పాప 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 అంటాడు, సార్ అనాలి కదా మన పాప అని అంటాడు. సెకండ్ హస్బెండ్, సార్ సెకండ్ అని వైఫ్, పిలుస్తుంటాడు. యా, సిస్టర్ వాళ్ళ హస్బెండ్ రాగానే సార్ అందర్ అందర్ రెస్ట్ అని చెప్పి సార్ అనగానే వీడు ఐస్ లో ఒక ఎక్స్ప్రెషన్ ఉంటది. యా, కరెక్ట్, యా, స్కై ఇస్ రైట్, వీడిని మా చెల్లి కరెక్ట్ హస్బెండ్ ని సెలెక్ట్ చేసుకుంది అన్న కైండ్ ఆఫ్ ఒక ఒక చిన్న స్పార్క్ ఉంటది. అవును, చాలా ఇట్లాంటి సటిల్ సీన్ చాలా బాగా తీశాడు. సటల్ సీన్స్ ఎట్లా రాసుకున్నాడో నాకు అర్థం అంటే రైటింగ్ లో ఇవి చాలా మందికి నోటీస్ చేయరు. అంటే తెలియని కూడా తెలియదు. అది పెట్టాలి, పెట్టినా పెట్టకపోయినా అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఆ మూగ సైకిల్ సీన్ కానీ కైండ్ ఆఫ్ అలాంటి వెరీ సటిల్ సీన్స్, ఫాదర్ కి జుట్టు కట్ చేయించుకోవడం గిఫ్ట్ ఇవ్వడం అనేది కూడా సూపర్ సీన్ అది యాక్చువల్లీ. యాక్చువల్లీ సందీప్ బాగా రెస్పెక్ట్ ఇస్తున్నాడు బ్రో ఆడియన్స్ కి. క్రిటిక్స్ ని పెద్ద పట్టించుకోవట్లేదు కానీ హీ హాజ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ ద ఆడియన్స్. నేను ఇలా సీన్ ఇలా తీస్తాను మీరు కూర్చొని చూస్తారన్న కాన్ఫిడెన్స్ రాయడానికి కారణం కూడా హీఈస్ గివింగ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద ఆడియన్స్. ఒక ఒక ఇనిషియల్ గా ఒక ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు, దానికి పే ఆఫ్ సెకండ్ హాఫ్ ఎక్కడో దగ్గర ఇస్తున్నప్పుడు. మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ స్టార్టింగ్ ఫస్ట్ అక్క భర్త అలా పాప పాప అంటే చిరాకు పడతాడు. నెక్స్ట్ టైం ఇక్కడ సార్ అనగానే నిజంగా ఫేస్ ఒక రకమైన గ్లో వచ్చేస్తుంది.
ఓ మై గాడ్ ఓకే సార్ అని పిలుస్తున్నాడు, ఓకే ఓకే గుడ్ గుడ్ అని. సో ఇలాంటి చాలా ఇంకోటి సీన్స్ రాసుకున్నాడు. అంటే ఈ సినిమా మీద చాలా డిబేట్స్ నడుస్తున్నాయి. డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆల్ దోస్ డిబేట్స్, మసోజినీ అని మొత్తం అట్లా ఇలా ఉంది కదా. సో ఆ డిబేట్స్ అన్ని నేను వెళ్ళాలనుకోవట్లేదు, కానీ నాకు ఒక్కటి మాత్రం అనిపించింది ఏంటంటేరా, సేమ్ థింగ్ వన్ ఐ వాచ్ అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి టైంలో కూడా బోల్డ్ డిబేట్స్ వచ్చినాయి, కబీర్ సింగ్ టైంలో కూడా బోల్డ్ డిబేట్స్ వచ్చినాయి. ఐ నెవర్ ఫెల్ట్ సందీప్ రెడ్డి షోకేస్డ్ ఎనీ సీన్ ఆర్ ఎనీ క్యారెక్టర్ ఇన్ ఆల్ దీస్ 3 మూవీస్ ఇన్ అ వల్గర్ వే. ఓకే. నాకు ఎక్కడ వల్గారిటీ అంటే అబ్బా ఏంట్రా ఇంత వల్గర్ గా ఉంది అన్నట్టు, కానీ ఈవెన్ దో హీస్ షోయింగ్ రొమాన్స్, వాట్ ఎవర్ హీస్ షోయింగ్ దేర్, ఐ నెవర్ ఫెల్ట్ ఇట్ ఈస్ వల్గర్. ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ లైక్ ఒక 2-3 నాట్స్ ఎక్కువ. అంటే మెయిన్ గా యానిమల్, కబీర్ సింగ్ లో ఈవెన్ ఐ డెంట్ ఫీల్, కొన్ని డైలాగ్స్ అలా అనిపించినాయేమో, కానీ యానిమల్ లో ఒక 2-3 సీన్స్ ఒక 2-3 నాచెస్ అబవ్ ఉన్నాయేమో, కానీ ఐ డెంట్ ఫీల్ దెమ్ వల్గర్. వల్గారిటీకి దగ్గరగా ఉంది, ఎందుకంటే పీపుల్ ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ వల్గర్. హౌ కమ్ ఇట్ ఈస్ వల్గర్? దెర్ ఇస్ నథింగ్. యా. సో అలా అది నాకు అది మేబీ దే ఆర్ పాయింటింగ్ అవుట్ అట్ సర్టన్ సీన్స్ అండ్ టాకింగ్ అబౌట్ దాట్ ఇన్ దాట్ వే, కానీ మరి ఐ డోంట్ నో. కాకపోతే చాలా హేట్రెడ్ ఉంది ఈ సినిమా మీద, చాలా 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 హేట్రెడ్ ఉంది మూవీ మీద. అండ్ ఆ తట్టుకోలేకపోతున్నారు బ్రో. hatred లైక్ అందరినీ he see some guy has made a 3 hours 20 minutes movie and people are going crazy about it. ఎంత హేటెడ్ 2-3 ఎందుకు టైమ్స్ రాదు? చూస్తున్నారు. పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్ ట్వైస్ థ్రైస్ ఇన్ ద థియేటర్, యా. నాట్ ఇన్ నెట్ఫ్లిక్స్. లీవ్ ఇట్ అబౌట్ ఇన్ నెట్ఫ్లిక్స్, ఇన్ ద థియేటర్ దే వాచ్డ్ ఇట్ ట్వైస్ అండ్ థ్రైస్ రా. సో ఇట్స్ మేకింగ్ అ లాట్ ఆఫ్ మనీ కాబట్టి ఆబ్వియస్ గా హేటెడ్ ఎక్స్పెక్ట్ ఈ ఫస్ట్ చేయొచ్చు. టైం అర్థం చేసుకోగలుగుతాం మనం, 3 hours 19 minutes ఫస్ట్ టైం అర్థం చేసుకోగలుగుతాం. సెకండ్ టైం ఈవెన్ యూ నో what is going on, even you know the story, you know the stretchy parts of the story, you know what's going on there. ఇంకొక నెక్స్ట్ అరగంట వరకు ఏమీ ఉండదు, ఈడు బాధలు తప్ప మనం సినిమాలో ఏమీ చూడమని తెలిసి కూడా యు ఆర్ అగైన్ గోయింగ్ అండ్ వాచింగ్ ఇట్, అంటే ఇట్ షోస్ ద బ్రిలియన్స్. నువ్వు చెప్పావు చూడు ఇందాక, సూపర్ స్టేట్మెంట్ రా. సందీప్ రెస్పెక్ట్స్ హిస్ ఆడియన్స్, హీ విల్ నాట్ కేర్ అబౌట్ క్రిటిక్స్. అబ్సల్యూట్లీ కరెక్ట్ స్టేట్మెంట్ అది. ఆడియన్స్ ఇట్లా రియాక్ట్ అవుతారు, నేను ఇది చూపిస్తే ఆడియన్స్ చూస్తారు, వాళ్ళకి నచ్చుతుంది, ఆడియన్స్ కి ఏమి ఇవ్వాలి, ఏమి ఇస్తే చూస్తారు అనేది కొంచెం ఒక సెన్స్ ఉంది. ఆ సెన్స్ లో చాలా కాన్ఫిడెన్స్ తో తీసేసి చూపించేస్తున్నాడు అలాంటివి. ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ వాట్ అదర్ పార్టీస్ విల్ టాక్ అబౌట్. అండ్ క్రిటిక్స్ కి కూడా లెఫ్ట్ అండ్ రైట్ ఇన్ అ వెరీ స్టైలిష్ వే ఇస్తున్నాడు కదా. ఈజ్ నాట్ టాకింగ్ బ్యాడ్ అబౌట్ దెమ్. కాకపోతే రా నేను కొన్ని రివ్యూస్ విన్నాను, చాలా ఘోరంగా ఉన్నాయిరా. అంటే యాజ్ అ ఫిలిం లవర్, మనకు సినిమాలే ఇష్టం, మనకు డైరెక్టర్ ఫ్రెండ్లీనా అలా కూడా కాదు కదా, మనకు సినిమాలు అంటే ఇష్టం, సినిమాల గురించి మాట్లాడటం అంటే ఇష్టం, చూడటం అంటే ఇష్టం. యాజ్ అ ఫిలిం లవర్ నాకే ఊరినైనా ఇదేంట్రా ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు అనిపిస్తే, ఒక సినిమాని ఆడియన్స్ కోసం తీసిన డైరెక్టర్ కి కాలడంలో తప్పే లేదు, డౌటే లేదు, తప్పే లేదు దాంట్లో. అలాగే అనిపించింది నాకు, సందీప్ రెడ్డి వేసుకోవడంలో తప్పే లేదు. ఎందుకంటే మనకే అబ్బాయి అంటే నాకైతే కొన్ని అయితే చెవులు మూసేసుకోవాలనిపించింది అనమాట. ఏంట్రా ఇంత దారుణంగా మాడుతున్నారు, ఏంట్రా అంత ఘోరంగా లేదు కదరా సినిమా. సో దట్స్ యానిమల్ బ్రో. బాగా మాట్లాడాను. ఇంతకన్నా ఎక్కువ స్ట్రెచ్ చేయకూడదేమో యానిమల్ ని, ఐ థింక్. సో మీరు కూడా మీకు బాగా నచ్చిన సీన్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి, కుదిరినప్పుడు మీకు డెఫినెట్ గా రెస్పాండ్ అవుతాము. అండ్ సో దట్స్ మై టేక్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సలార్ లెట్స్ టాక్ ఇస్ దేర్ ఇన్ అవర్ ఛానల్. సో ఒకవేళ ఈ చూసేస్తే సలార్ లెట్స్ టాక్ మీద టైం స్పెండ్ చేయాలనుకుంటే సలార్ లెట్స్ టాక్ కూడా ఉంది మన యూట్యూబ్ ఛానల్లో. ఒకవేళ మీరు ఈ వీడియో చూసే టైంకి అది అప్లోడ్ అవ్వకపోతే ఆ వీడియో దట్ విల్ బి కమింగ్ సూన్. సో ఈవెన్ అది కూడా చెక్అవుట్ చేయండి నా ఛానల్. సో అదనమాట సంగతి. యానిమల్, ది సందీప్ రెడ్డి వంగ ఫిలిం, ది ఫిలిం బై సందీప్ రెడ్డి వంగ, అదనమాట.